హలో ఎవ్రీవన్, ఈరోజు మేము నెక్సస్ మాల్లో జరుగుతున్న హలో జపాన్ ఫెస్టివల్కి వచ్చాం. ఇది ఒక 2 డే స్పెషల్ ఈవెంట్. ఇక్కడ జపనీస్ కల్చర్కి సంబంధించిన ఫుడ్ స్టాల్స్, వర్క్ షాప్స్, యానిమ్ మర్చెండైజ్, కస్టమైజ్డ్ టీషర్ట్స్ ఇంకా చాలానే అట్రాక్షన్స్ ఉన్నాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంట్రీ కంప్లీట్లీ ఫ్రీ, అందుకే వీకెండ్ అవుటింగ్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. సో మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాం, ఏవి ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, ఇంకా వర్త్ విజిటింగ్గా కాదా, లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ టుడేస్ వ్లాగ్. ఇక్కడ స్టార్టింగ్లోనే ఫొటోస్ కోసం మంచిగా అరేంజ్ చేశారు. సో అందరూ ఫోటో సెషన్స్ అయితే స్టార్ట్ చేశారు, ఇంక్లూడింగ్ మీ. అండ్ దెన్ లోపలికి వెళ్ళగానే కిడ్స్ కోసం పెయింటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్షాప్స్ కనిపించాయి. చిన్నపిల్లలు ఫుల్ బిజీగా తమ క్రియేటివిటీని చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ స్టాల్ డ్రిప్సీ స్టాల్ అనమాట. ఇక్కడ ఈ కస్టమైజ్డ్ టీషర్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీ ఫేవరెట్ యానిమ్ క్యారెక్టర్ అయినా, మీ ఓన్ డిజైన్ అయినా మీకు నచ్చినట్లు టీషర్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాల్ సుగో హ్యాండ్మేడ్. ఇక్కడ కస్టమైజ్డ్ నెయిల్స్, క్యూట్ డిజైన్స్, జపనీస్ ఇన్స్పైర్డ్ స్టైల్స్ చాలానే ఆప్షన్స్ కనిపించాయి. సో నెయిల్ ఆర్ట్ లవర్స్ అయితే ఇది ఇంట్రెస్టింగ్ స్పాట్. నెక్స్ట్ జపనీస్ ఫేమస్ రామెన్ స్టాల్ కనిపించింది. చాలామంది అక్కడ ట్రై చేస్తూ కనిపించారు. మేమైతే ఈసారి జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాం, టేస్ట్ మాత్రం చేయలేదు. ఆ పక్కనే చికెన్ స్టాల్ కూడా ఉంది. ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఉండడంతో మంచి అరోమా వస్తుంది. వీకెండ్ కావడంతో క్రౌడ్ కూడా బాగానే కనిపించారు. నెక్స్ట్ ఫైనల్లీ డెజర్ట్ అఫైర్కి వచ్చాం. ఇక్కడ మ్యాచా, చాక్లెట్, పైనాపిల్ లాంటి కేక్ ఫ్లేవర్స్ కనిపించాయి. ఈసారి డెజర్ట్స్ కూడా జస్ట్ చూసామంతే, ట్రై చేయలేదు. ఓవరాల్ డెజర్ట్ కౌంటర్ మాత్రం నీట్ అండ్ టెంప్టింగ్గా అనిపించింది. ఓవరాల్ నాకైతే న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అనమాట. సో ఈ హలో జపాన్ ఫెస్టివల్ ఒక డీసెంట్ వీకెండ్ అవుటింగ్ అనిపించింది.